క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో మహా అయితే డిగ్రీ చదివి ఇళ్ళకు వస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ ఇవన్నీ కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బీసీ విద్యార్థి పీజీ చదువు చదవాలంటే, విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన పెత్తందారి పోకడలున్న రాక్షసుడికి సాధ్యం కాదని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. విదేశీ విద్య బీసీలకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, విదేశీ విద్యను ఈరోజు బీసీలకు దూరం చేస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో 1997లోనే ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకునేదానికి ఒక అద్భుతమైన ఆలోచన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు విద్య ఉండాలి, బీసీలు చదువులో ముందుకు రావాలి, అట్లాగే ఎస్సీలు, మైనార్టీలు కూడా చదువుకోవాలని ఆశ్రమ పాఠశాలలు పెట్టాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసుకొచ్చి లక్షల మందిని మంచి మంచి విద్యా సంస్థల్లో చదివించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసేస్తే హైకోర్టు చివరికి మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. ఆదరణ పథకం పెట్టాం. 800 పైచిలకు వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఆధునికతను జోడించి వాళ్లకు మెరుగైన ఆదాయం పొందేదానికి అవకాశాలు కల్పించాము. ఆ రోజు బీసీ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. కోట్ల రూపాయలు, దాదాపు 3762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14 లక్షల మందికి మనం లోన్లు ఇచ్చాం, పరికరాలు అందించాం. అనేక రూపాల్లో బీసీలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బీసీల సంక్షేమానికి కానీ, బీసీల అభివృద్ధికి కానీ, రాజకీయాల్లో బీసీలను ప్రోత్సహించే విషయంలో కానీ మనకు మనమే సాటి తప్ప మనకు ఎవరు పోటీ రారని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, మరి ఈ అవకాశం కల్పించిన మరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హో బీసీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.